గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానముతో నడుచుకోమని పౌలు భక్తుడు మనకు సలహా చెప్తున్నారు. సంఘం అనగా చర్చ్లో ఉన్న సహోదరి సహోదరులతో మంచిగానే ఉంటాం, కానీ చర్చ్కి రానివారు అనగా క్రైస్తవులు కానివారు ఇతరుల పట్ల జ్ఞానంతో నడుచుకోమంటున్నారు. ఎందుకట జ్ఞానంతో నడుచుకోవడం? క్రైస్తవులు కాని వారి పట్ల మనం ఎటువంటి జ్ఞానం కలిగి నడవాలి అంటే, యేసు ప్రభు ఎటువంటి జ్ఞానం కలిగి ఉన్నాడో అటువంటి జ్ఞానం. మన యొక్క జ్ఞానం ఎదటవానికి దేన్ని బట్టి తెలుస్తుందంటే మన మాటలే. తెలివైన వాడైనా తెలివి తక్కువ వాడైనా అతడు మాట్లాడిన మాటలను బట్టే తెలుస్తుంది. కానీ బైబిల్ ఈరోజు మనతో చెప్తున్నది ఏంటంటే, మనం తెలివైన వారమా తెలివి తక్కువ వారమా ప్రదర్శించే మాటలు కాదు, కానీ దేవుని ప్రేమ కలిగిన వారము, దేవుని నీతి కలిగిన వారమని ఎదుటివారు మనలో దేవుని యొక్క మంచిని చూడాలంటే మన మాటలు సరిగ్గా ఉండాలంటున్నాడు. అందుకనే తర్వాత వచనం మనం చూస్తే, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరదిగాను కృపాసహితముగా ఉండనీయుడి. ఎదుటివారు ఎలా మాట్లాడినప్పటికీ వారికి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలంటే 2 విషయాలు ఇక్కడ చెప్తున్నారు. ఒకటి, మీ సంభాషణ ఎప్పుడు ఉప్పు వేసినట్టుగా రుచికలదిగా. 2, కృపాసహితముగా. కాబట్టి మన మాటలు ఎప్పుడు కూడా వ్యర్థమైన మాటలుగా ఉండకూడదు. మన మాటలో రుచి ఎప్పుడు ఉంటుందంటే మన మాటల్లో విషయం ఉన్నప్పుడు. విషయం అంటే జ్ఞానం ఉన్నప్పుడు. తర్వాత మన మాటల్లో దయా దాక్షిణ్యం ఉన్నప్పుడు. జ్ఞానము ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలి. జ్ఞానము మనకి గౌరవాన్ని ఇస్తుంది. దేవుని ప్రేమ మనలో, మనం మాట్లాడే మాటల్లో కృపాసహితమైన మాట మనలో దేవుని యొక్క స్వభావాన్ని చూపిస్తుంది. యేసుక్రీస్తు యొక్క మాటలట ఈ 2 చాలా సుస్పష్టంగా మనకు కనబడతాయి. యేసు ప్రభుని కొందరు వచ్చి కైసరికి పన్ను ఇయ్యాలా ఇవ్వకూడదా అని అడిగినప్పుడు యేసు ప్రభుని ఎలాగన్నా శోధిద్దామని చెప్పి వచ్చారు. కానీ యేసు ప్రభు వారికి ఇచ్చిన జవాబులు విన్నప్పుడు వారట ఆశ్చర్యపోయారట. చూడండి ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో లోకాసు వార్త 20వ అధ్యాయం 26వ వచనం. వారు ప్రజల ఎదుట ఈ మాటలలో తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి. యేసు ప్రభు మాటలకి ఆయన మాటల్లో ఆయన చూపించిన జ్ఞానానికి ప్రజలు ఆశ్చర్యపడ్డారట. ఆయన మాటల్లో జ్ఞానం ఉంది. అంతేకాదు, ఆయన మాటల్లో దయ చూసి దయగల మాటలకి ఆశ్చర్యపోయారట. లోకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండగా, యేసు ప్రభు మాటల్లో 2 విధాలైనటువంటి మాటలకి ప్రజలు ఆశ్చర్యపోయారు, ఆకర్షింపబడ్డారు. 1 జ్ఞానము, 2 దయగల మాటలు. ఈరోజు సంఘము వెలుపటి వారి ఎడల, బయట మన స్నేహితుల ఎడల, లేక చుట్టుపక్కల వారి ఎడల మన మాటలు జ్ఞానయుక్తమైన మాటలుగా ఉండాలి. ఆలోచన చేసి మాట్లాడాలి. మన మాటల్లో జ్ఞానం కనబడాలి, కానీ అజ్ఞానం, మూర్ఖత్వం కనబడకూడదు. జ్ఞానవంతంగా ఉందాం. 2, దయగల మాటలు, కృపాసహితమైన మాటలు కలిగి ఉందాం. దాని ద్వారా ప్రజలు మన మాటలకి ఆకర్షింపబడతారు. మనము వారిని క్రీస్తు కొరకు ఆకర్షించి క్రీస్తులోనికి నడిపించాలి. దేవుడు అట్టి మాటలు, అట్టి క్రీస్తుని పోలిన వాక్కును పరిశుద్ధాత్ముడు మనకిచ్చి మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ దయ మాపై చూపి నీ వాక్యం ఈ దినమును మాకు ఇచ్చినందుకు వందనాలు. నిన్ను పోలిన మాటలు, నిన్ను పోలిన ప్రవర్తన మాకు దయచేసి, జ్ఞానయుక్తమైన మాటలు, దయగల మాటలు మాకు దయచేసి మమ్మును మా ప్రజలందరినూ దీవించి, మేము ఎవరితో మాట్లాడితే వారిని దీవించి వారిని ఆకర్షించుకుని నీవే రక్షించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి
సర్వసత్యములో మనల్ని నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.